మూడవదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. చదువుతున్నాను, గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు గారు రోమియోలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. సజీవ యాగము అంట. మనం స్తుతి యాగము చూసాం, రెండవదిగా విశ్వాస యాగాన్ని గురించి తెలుసుకున్నాం, మూడవదిగా సజీవ యాగము. సజీవ యాగంగా శరీరాలను సమర్పించుకోవడం ఏంటి? శరీరాలనే ఎందుకు సమర్పించుకోవాలి? బ్రతికి ఉన్న ఈ శరీరాలని ఎందుకు దేవుడికి సమర్పించుకోవాలి? శరీరం నాదే కదా. చాలామంది చాలా అతిశయపడుతూ ఉంటారు. నాకున్న అందం, నేనున్న హైట్, నాకున్న బలం, నాకున్న కండలు, నాకున్నటువంటి హెయిర్ స్టైల్ మరెవ్వరికి లేదని శరీరాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యంలో రాయబడి ఉంది, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. శరీరాన్ని బట్టి అతిశయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారు అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరాలని ప్రభువుకి సమర్పించుకోండి. సమర్పించుకొని ఆరాధించండి, సమర్పించుకొని సేవ చేయండి, సమర్పించుకొని కనపరచండి, సమర్పించుకొని దేవునికి ఇవ్వండి, సమర్పించుకొని దేవునితో నడవండి. సమర్పణ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఏమి సమర్పించాలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం, సజీవ యాగముగా మీ శరీరములను ప్రభుకి ఏం చేయాలి? సమర్పించాలి. శరీరం ఎవరిది అంటే నాది అంటాం, కానీ ఈ శరీరం ఎంత బలమున్నా, ఎంత అందమున్నా, చివరకు ఈ శరీరాన్ని ఎక్కడ కలుపుతారు? మట్టిలో పాతి పెడతారు. ఎంత ధనవంతుడైనా కానీ ఎక్కడ పాతి పెట్టబడాలి? మట్టిలో కలవాల్సిందే. నేను ధనవంతునండి, నాకు కోట్ల ఆస్తి రూపాయలు ఉన్నాయి, కోట్ల ఆస్తి ఉంది, నా దగ్గర బాగా ధనం ఉంది, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నాకు అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు అని అన్నా, ఆ ధనవంతుడి యొక్క శరీరం కూడా ఎక్కడ కలవాల్సిందే? మట్టిలో కలవాల్సిందే. శరీరం గురించి దైవ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. శరీర స్వభావాల గురించి దైవ గ్రంథంలో చాలా విశేషమైన కార్యాలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దేవుని పిల్లలు శరీర విషయం గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? శరీరాన్ని దేవునికి సమర్పించాలని ఎంతమంది తెలుసుకున్నారు? చాలామందికి శరీరం గురించి చాలా సింపుల్గా ఆలోచిస్తారు. దేవుని యొక్క సంఘాన్ని శరీరము అన్నారు. ఏమన్నారు? శరీరము అన్నారు. దేవుని యొక్క సంఘం అంట శరీరము. మనకు శరీరం ఉంది, మనకు ప్రాణం ఉంది, మనలో ఆత్మ ఉంది. అయితే మీ ప్రాణాత్మ శరీరాలను అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఏమన్నాడంటే మొదటిగా మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోండి. ఎందుకు శరీరాలని సజీవ యాగంగా సమర్పించుకోవాలి అంటే, మన శరీరం అంట పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ చక్కటి వాక్యాధారమైనటువంటి మాట ఉంది. మన శరీరము దేవునికి ఆలయము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో అనగా శరీరముతో దేవుణ్ణి మహిమ పరచుడి. అర్థమైందా? మన శరీరం అంట పరిశుద్ధాత్మకు ఆలయం అంట. ఎవరిచ్చారంటే ఈ శరీరాన్ని? దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన దేవాలయం. ఏ దేవాలయం అంటే, ఎవరికి దేవాలయం అంటే పరిశుద్ధాత్మకు దేవాలయమై ఉంది. పరిశుద్ధాత్ముడు నివసించే చోటు ఏంటి అంటే ఎక్కడ? మన యొక్క ఆత్మలో నివసిస్తాడు. మన శరీరములో, మన శరీరం అంటే ఆయనకి దేవాలయం అంట. అయితే మరి ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఈ శరీర కార్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. కొంతమంది శరీర కార్యాలను పట్టించుకోవట్లేదు.
ఆ శరీరమే కదా, శరీరమే ఏమవుతుంది శరీర కార్యాలు అని అంటున్నారు. కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుతున్నాను, మీరు గమనించండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవన్నీ కార్యాలంట, శరీర కార్యాలు, శరీరంతో జరిగించే పాప కార్యాలు ఇవన్నీ. వీటన్నిటిలో నుండి మనము విడుదల పొంది మన దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ శరీర కార్యాలని దేవుని ఆత్మ ద్వారా జయించాలి. అందుకే పరిశుద్ధాత్మకు ఆలయం మన శరీరం. మన శరీర కార్యాలను మనం జయించడం సాధ్యం కాదు. మనకు మనమే సాధించేద్దాం, మనకు మనమే జయించేద్దామంటే మన వల్ల కాదు. ఎందుకు వల్ల కాదంటే మామూలుగా కాదు. ఇక్కడ శరీర కార్యాలు ఏమేమో తెలుసా? జారత్వము, తర్వాత అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, విమతాలు, మత్సరములు, అసూయ, ఇవన్నీ శరీరంలో ఉంటాయంట. అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ శరీర కార్యాలంట. వీటన్నిటి మీద జయమిచ్చేది ఏంటి అంటే ఆత్మే. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు? జయమిస్తాడు. ఎప్పుడు అంటే సజీవ యాగముగా. చనిపోయిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత ఏమి చేయలేడు. చనిపోయిన నరుడు గురించి, చనిపోయిన వాడంట ప్రేమించడు, ప్రేమించబడడు. చనిపోయిన వాడిని ఎవడు ప్రేమించరు. ప్రేమిస్తారా? ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఆ రోజు ఎడుతారు, సెంట్లు కొడతారు, అన్నీ జరుగుతాయి. కానీ అతడు ఎవళ్ళన్నా ప్రేమిస్తాడా? అతడు చూడడు, అతడు మాట్లాడడు, అతడు స్పర్శించలేడు, అతడికి వినపడదు. కాబట్టి అతడు ఏమి చేయలేడు. ప్రభువు వాక్యం మనకు చెప్తున్న విషయం ఏంటంటే సజీవ యాగముగా బ్రతికి ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే మన శరీరాలు ప్రభువు కోసం సమర్పించుకుందుముగాక. మన ప్రాణాత్మ దేహమంతయు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. సజీవయాగంగా ఉండ ఫలానే ప్రభుకి అర్పించగలిగితే పరిశుద్ధాత్ముడు శరీరానికి ఆలయంగా ఉండి శరీరంలో ఉన్న కార్యాలన్నిటి మీద జయమిస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే పైన రాయబడిన మాట, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఎందుకంటే ఆత్మ వలన శరీర కార్యములను మనం ఏం చేయొచ్చు? జయించవచ్చు. కనుక సజీవ యాగము అనగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవడమే. దేవుని కొరకు ఏం చేయాలి? మన శరీరాల్ని సమర్పించుకోవాలి. ప్రభా, ఈ శరీరం నాది కాదు నాయన, ఈ దేహం నాది కాదు, నీ పరిశుద్ధాత్మకు నిలయం ప్రభా అని మనము జ్ఞాపకానికి తెచ్చుకొని, వాక్యములో ఉన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని హృదిలో తలపోసుకుంటూ సజీవ యాగముగా ప్రభువు కొరకు జీవించాలి. ఇది 3వ విషయం.